गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के छठवां पाठ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पढ़ाना चाहता हूँ। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। भारत देश में अधिकांश लोग किस भाषा में बोलते हैं? हिंदी भाषा में बोलते हैं। हमारे देश की राजभाषा क्या है? हिंदी। बच्चों, हिंदी भाषा हम सबकी संस्कृति, सभ्यता व गरिमा की प्रतीक है। इसलिए आज हम हिंदी भाषा का महत्व इस पाठ में जानेंगे। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए, किताब खोलकर देखिए और सुनिए। बच्चों, आज हम इस कक्षा में उन्मुखीकरण, प्रश्नोत्तर, विधा विशेष, उद्देश्य, विषय प्रवेश आदि के बारे में सीखेंगे। बच्चों, यहाँ देखिए, पशु पक्षियों की भी भाषा होती है। इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं। किसी पक्षी द्वारा किए गए ये संकेत अन्य पक्षी भी पहचान सकते हैं। అంటే ఇక్కడ మనుషులకి చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ లైన్లో పశు పక్షిयों की भी భాష होती है అంటే మనుషులకే కాదు పశు పక్షులకు కూడా వాటి వాటి భాష ఉంటుంది। इसका मतलब वे एक दूसरे का ఆశయ్ బఖూబీ సమజ్ లేతే హై అంటే దాని అర్థం ఏంటంటే ఒకళ్ళ మనసులో ఉన్నటువంటి అంటే ఒక యానిమల్ మనసులో ఉన్నటువంటి మీనింగ్ లేకపోతే ఇంటెంట్ మనసులో ఉన్నటువంటి భావాన్ని వేరొక యానిమల్ చాలా ఫ్రీగా అర్థం చేసుకోగలరు, చాలా బాగా బఖూబీ సమझ सकते हैं, समझ लेते हैं అంటే అవి చాలా చక్కగా అర్థం చేసుకోగలరు। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती అంటే మనుష్యోं जैसी సువికసిత్ అంటే మనుషులకి ఒక వెల్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ ఉంది। సువికసిత్ అంటే మంచి డెవలప్ చెందినటువంటి భాష ఉంది, కానీ పశువులకి పక్షులకి అలాగా డెవలప్ అయినటువంటి లాంగ్వేజ్ లేదు। पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव వ్యక్త कर सकते हैं కానీ అవి చిన్న చిన్న అరుపుల ద్వారా అవి చేసేటటువంటి చేష్టలు అంటే అవి చేసే పనుల ద్వారా వాటిలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి। మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కను చూసామంటే తోక ఊపుతూ వచ్చిందంటే దానికి తెలుసున్న వాళ్ళు ఎవరో వచ్చారు, లేదా దానికి నచ్చినటువంటి సిస్టమ్ ఉంది అని అర్థం। అదే చెవులు రెండు స్ట్రైట్గా పెట్టి మన వైపు చూస్తుందంటే అది కరవడానికి సిద్ధంగా ఉంది, అంటే దాని బాడీలో వచ్చినటువంటి కదలికల ద్వారా మనం దాని మనసులో ఏముందో మనం ఐడెంటిఫై చేయగలుగుతూ ఉన్నాం। అలాగే పశుపక్షులకు అన్నిటికి కూడా ఈ రకమైనటువంటి చేష్టలు అంటే అవి ఏవైతే ఆవాజం ఆ ధ్వనులు కానీ ఆ పనుల ద్వారా కానీ వాటి భాషని మనం అర్థం చేసుకోవచ్చు। ఏ బడి ఆసానీసే అవి చాలా ఈజీగా ఆసానీసే ఖుషి, భయ్, చేతావని, ఆమంత్రణ అలాగా అవి చాలా ఈజీగా వాటి మనసులో ఉండేటువంటి భయాన్ని కానీ ఆనందాన్ని కానీ లేకపోతే ఏదైనా ఒక ఇంటిమేషన్ ఇవ్వడం కోసం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా భావాన్ని మనం అర్థం చేసుకోగలం। అవి వాటికి ఉండే భాష కింద మనం చెప్పచ్చు। किसी పక్షి ద్వారా किए गए संकेत अन्य పక్షి भी पहचान सकते हैं అంటే ఒక పక్షి ద్వారా వచ్చినటువంటి సంకేతాన్ని వేరొక పక్షి చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది। అంటే మనుషుల్లాగా సువికసిత్ అంటే ఒక వెల్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ లేకపోయినప్పటికీ అవి వేరొక జంతువు తాలూకు చేష్టలు కానీ వాటి ఫీలింగ్స్ ద్వారా కానీ కలుగుతున్నటువంటి విషయాల్ని చాలా ఈజీగా క్యాచ్ చేస్తూ ఉంటాయి। అవి వాటి లాంగ్వేజ్గా మనం చెప్తాం। बच्चों, यहाँ प्रश्नोत्तर देखिए। आवाज़ का पर्याय शब्द क्या है? आवाज़ का पर्याय है ध्वनि, बोली, स्वर, భాషా అంటే ఆవాజ్ అంటే ఒక సౌండ్, ధ్వని। అలాగే ఇక పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ధ్వని, బోలి, స్వర్, భాష। కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయియే అంటే ఏ ప్రాణికైనా సరే వాటిలో ఉన్నటువంటి అద్వితీయం గొప్ప విశిష్టత ఏంటి?
किसी प्राणी की अनोखी विशेषता उसकी భాషా है అంటే ఏ ప్రాణికైనా సరే దాంట్లో ఉన్నటువంటి అద్వితీయమైన లక్షణం ఏది అంటే కనుక వాటి భాష అని చెప్పచ్చు మనం. ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత్ శీర్షక్ దీజియే అంటే పైన ఇచ్చినటువంటి ఉన్ముఖీకరణలో ఉన్న ప్యాసేజ్కి ఒక హెడ్డింగ్ మనం చూసుకోవాలనుకుంటే పశు పక్షియోంకి భాష, దానికి మనం పశు పక్షులకు ఒక భాష అని మనం చెప్పచ్చు. बच्चों यह उद्देश्य देखिए, छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना इस पाठ का मुख्य उद्देश्य है. అంటే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ఇంపార్టెన్స్ తెలియడం కోసం, అలాగే పిల్లలందరూ కూడా ఈ లెటర్ రాసే విధానంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి, వాటన్నిటి కోసం వాళ్ళకి తెలియడం కోసం ఈ పాఠాన్ని రాయడం జరిగింది. बच्चों यह विधा विशेष देखिए, पत्र गद्य की एक प्रमुख विधा है. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक माने पत्र पाने वाले के नाम से लिखता है. इसमें एक मित्र दूसरे मित्र को हिंदी सीखने तथा उसके होने वाले लाभों के बारे में बता रहा है. పత్ర గద్యకి ఏక్ ప్రముఖ విధా హై అంటే లెటర్ రైటింగ్ కూడా గద్య ప్రోజ్లో ఒక పార్ట్గా మనం చెప్పచ్చు. పత్ర విధా పాఠ్ మే ప్రేషక్ అప్నే విషయ సే జుడా పత్ర పావక్ అంటే పత్ర పానేవాలా అంటే ఒకడు వేరొకరికి ఉత్తరం రాస్తాడు అంటే అలా రాశాడు. ఇక్కడ ఇస్మే ఏక్ మిత్ర అప్నే దూసరే మిత్రకో అంటే ఇందులో ఒక మిత్రుడు తన ఇంకొక మిత్రుడికి హిందీ సీఖనే తత అంటే హిందీ నేర్చుకోవడం కోసం, అంతే దాంతోపాటుగా ఉస్సే హోనే వాలే లాభంకే బారేమే అలాగే హిందీ నేర్చుకోవడం వల్ల వచ్చేటటువంటి లాభాల గురించి ఒక మిత్రుడు వేరొక మిత్రుడికి ఈ లెటర్ రాయడమే ఈ పాఠం. बच्चों यह कुछ शब्द दे दिया है, देखिए. सांस श्वास ब्रीथिंग, बसना वास टू लाइव, गरिमा महत्व डिग्निटी सेल्फ एस्टीम, प्रतीक चिन्ह सिंबल, सभ्यता शिष्टता सिविलाइजेशन. बच्चों यह छात्रों के लिए कुछ सूचनाएं दिया है, एक बार देखिए. विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ विषय समझिए అంటే విషయ ప్రవేశాన్ని చదవాలి, అలాగే పాఠాన్ని బాగా అర్థం చేసుకోవాలి. पाठ ध्यान से पढ़िए, जिस शब्द का अर्थ समझ में ना आए उसके नीचे रेखा कीजिए. పాఠాన్ని బాగా చదవండి. జిస్ శబ్ద కా అర్థ సమజ్ మే నా ఆయే అంటే ఏ శబ్దం తాలూకు అర్థమైతే మీకు తెలీదో ఆ శబ్దం కింద అండర్లైన్ చేసుకోవాలి. రేఖాంకి శబ్దం కే అర్థ శబ్దకోశ్ మే ఢూండియే అంటే అండర్లైన్ ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసుకుంటారు కాబట్టి ఆ అండర్లైన్ తాలూకు మీనింగ్ని ఒక డిక్షనరీలో చూసుకోవాలి. అలాగే సమజ్ మే నా ఆనే వాలే అంశ हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए. అర్థం కాని అంశాలు ఏవైనా ఉంటే ఛాత్ర సమూహం స్టూడెంట్స్ గ్రూప్గా డిస్కస్ చేసుకోవాలి, లేకపోతే టీచర్ తోటి డిస్కస్ చేయాలి. बच्चों यह विषय प्रवेश देखिए. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. यह सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ఇక్కడ విషయ ప్రవేశం మనం తెలుగులో చూసుకున్నట్లయితే హిందీ ఏక్ ఐసీ భాష హై జో భారతీయోं की सांसों में बसी है. అంటే హిందీ కేవలం ఏక భాష అంటే ఒక భాష పేరు కాదు, ఇది భారతీయులు అంటే జో భారతీయోं के सांसों में बसी है అంటే మన భారతీయుల శ్వాసలో నివసిస్తోంది ఈ భాష. यह सबकी సంస్కృతి సభ్యత వ गरिमा का प्रतीक है. ఇది మనందరి సభ్యత సంస్కృతి అలాగే మన విశిష్టతని తెలియజేస్తుంది మన ఈ భాష. మన సంస్కృతి మన సభ్యత
అలాగే మన విశిష్టత, ఈ మూడింటిని తెలియజేసేదే మన భాష. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में సమర్పిత్ कर दिया था. అంటే గాంధీజీనే అప్నా జీవన్, గాంధీ గారు తన జీవితం మొత్తాన్ని దేశ్కి స్వతంత్రతకే సాత్ సాత్ అంటే మన దేశానికి స్వాతంత్ర సమరంలో అంటే స్వాతంత్రం తీసుకురావడం కోసంతో పాటుగా ఇంకోటి ఏం చేశారు, హిందీకి సేవమే సమర్పిత్ కియా అంటే హిందీ భాష సేవ అంటే హిందీ భాషకి సేవ చేయడంలోనే ఆయన జీవితం మొత్తాన్ని సమర్పించారు. అబ్ హిందీ నా కేవలం భారత్కి బల్కి విశ్వకి భాష బన్ చుకి. ఇప్పుడు హిందీ కేవలం భారతదేశ భాష మాత్రమే కాదు, ఒక విశ్వ భాష, ఏక్ విశ్వ భాష బన్ చుకి హై అంటే ఒక విశ్వ భాష కింద మారింది, వరల్డ్ లాంగ్వేజ్ కింద మారింది మన హిందీ. అలాగే సంసార్ के వివిధ క్షేత్రం में హిందీ కరోడోं लोगों की జీవిక బన్ చుకి హై. అలాగే ప్రపంచంలో అనేక రంగాలు, వివిధ క్షేత్రం में అంటే వివిధ రంగాలు అయితే అనేక రంగాల్లో హిందీ కరోడోं लोगों की జీవిక అలాగే హిందీ కోట్లాది మంది ప్రజలకి జీవిక అంటే ఒక జీవనోపాధి కింద కూడా మారింది మన హిందీ లాంగ్వేజ్. ఆ హిందీ యొక్క లాంగ్వేజ్ గొప్పతనం కోసమే ఈరోజు మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. यह कुछ शब्द दे दिया है, देखिए. करीब, निकटस्थ, अबाउट, संचालन, नियंत्रण, कंडक्टिंग मैनेजमेंट, उद्योग, उद्यम, इंडस्ट्री और एफर्ट, क्षेत्र, स्थान, फील्ड, उपयोगिता, उपयुक्तता, टू बी यूजफुल. बच्चों, यह गृह कार्य देखिए. 5 दिन की छुट्टी मांगते हुए ప్రధానాధ్యాపక के नाम पर పత్ర लिखिए. ఆల్రెడీ మీకు లీవ్ లెటర్ ఇంతకు ముందు క్లాసులో మనం చెప్పడం జరిగింది, దానికోసం ఒక వీడియో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన లెటర్ రైటింగ్ పాఠం కాబట్టి మీరు ఒక లీవ్ లెటర్ని రాసి ప్రాక్టీస్ చేయాలి. बच्चों, यह हिंदी के वर्णमाला, कुछ फल और गिनती के संबंधित एक वीडियो रखा है, एक बार देखिए. प्रणाम बच्चों, आज हम सीखेंगे हिंदी में वर्णमाला. चलो शुरू करें. अ से अनार, आ से आम, ई से इमली, ई से ईख, उ से उल्लू, ऊ से ऊन, रू से ऋषि, ए से एड़ी, ए से ऐनक, ओ से ओखली, औ से औषध, अम से अंगूर, ग से केला, ख से खरगोश, ग से गाजर, घ से घड़ी, अंग से कोई भी शब्द नहीं है, लेकिन इसको शब्द के ऊपर बिंदी जैसे जोड़ा जाता है. इसको हम अनुस्वार बोलते हैं. इस बिंदी से शब्द की आवाज बदलती है, जैसे चांद, जंगल. च से चम्मच, छ से छाता, ज से जाम, झ से झंडा, इय से भी कोई भी शब्द नहीं है. इसको हम आधा अनुस्वार बोलते हैं. इसको अक्षर के ऊपर चंद्र बिंदी जैसे जोड़ा जाता है, जैसे गांव, जहां. ट से टमाटर, ठ से ठंड, ड से डॉक्टर, ढ से ढोल, ण से भी कोई भी शब्द शुरू नहीं होता, लेकिन ण शब्द के बीच में या आखिर में आता है, जैसे बाण, गुण. त से तरबूज, थ से थर्मस, द से दिल, ध से धन, न से नींबू, प से पानी, फ
से फल, ब से बंदर, भ से भूरा, म से मोर, य से यज्ञ, र से रंगोली, ल से लड़की, व से वन, श से शहतूत, क्ष से षटकोण, स से साबुन, ह से हिरन, क्ष से क्षत्रिया, त्र से त्रिशूल, ज्ञ से ज्ञानी। तो बच्चों, ये थे हिंदी में वर्णमाला। उम्मीद है आप सबको सीखने में मजा आया। अब हम अगले वीडियो में फिर से मिलेंगे। बाय बाय। Fruit names in Hindi. प्रणाम बच्चों, आज हम सीखेंगे फलों के नाम हिंदी में अंग्रेजी नामों के साथ साथ। शुरू करें? तैयार हो जाओ। अ से अनानास, माने पाइनएप्पल, अ से अमरूद, माने गुआवा, आ से अंगूर, माने ग्रेप्स, अ से अंजीर, माने फिग। अनानास, पाइनएप्पल, अमरूद, गुआवा, अंगूर, ग्रेप्स, अंजीर, फिग। ला 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 ला। अ से अनार, माने पोमेग्रेनेट, आ से आम, माने मैंगो, आ से आंवला, माने गूसबेरी, क से करमल, माने स्टार फ्रूट, अनार, पोमेग्रेनेट, आम, मैंगो, आंवला, गूसबेरी, करमल, स्टार फ्रूट। ला 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 ला। क से केला, माने बनाना, क से किशमिश, माने रेजिन्स, क से कटहल, माने जैकफ्रूट, ख से खजूर, माने डेट्स, केला, बनाना, किशमिश, रेजिन्स, कटहल, जैकफ्रूट, खजूर, डेट्स। ला 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 ला। छ से चीकू, माने चीकू, त से तरबूज, माने वाटरमेलन, न से नीलबदरी, माने ब्लूबेरी, न से नारियल, माने कोकोनट, चीकू, चीकू, तरबूज, वाटरमेलन, नीलबदरी, ब्लूबेरी, नारियल, कोकोनट। ला 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 ला। न से नींबू, माने लेमन, न से नारंगी, माने ऑरेंज, न से नाशपाती, माने पेड़, प से पपीता, माने पपाया, नींबू, लेमन, नारंगी, ऑरेंज, नाशपाती, पेड़, पपीता, पपाया। ला 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 ला। म से मौसम्बी, माने स्वीट लाइम, र से रसभरी, माने रास्पबेरी, ल से लीची, माने लीची, श से शहतूत, माने मलबेरी, मौसम्बी, स्वीट लाइम, रसभरी, रास्पबेरी, लीची, लीची, शहतूत, मलबेरी। ला 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 ला। स से सेब, माने एप्पल, स से सीताफल, माने कस्टर्ड एप्पल, सेब, एप्पल, सीताफल, कस्टर्ड एप्पल। ला 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 ला। तो बच्चों, ये थे फलों के नाम हिंदी में। उम्मीद है आप सबको सीखने में बड़ा मजा आया। अब हम अगले वीडियो में दोबारा मिलेंगे। तब तक बाय बाय। एक दो तीन चार, आज शनि है कल इतवार, 5 6 7
पे गिनती पूरी बस। हेलो बच्चों, कैसे हो आप सब? आज हम एक छोटा सा और आसान सा गाना गाएंगे। हम करेंगे गिनती 1 से 10 तक। तो चलो शुरू करें। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। तो बच्चों, ये थी गिनती 1 से 10 तक। अब हम गिनती उल्टा करने की कोशिश करें 10 से 1 तक। 10 9 8 7 6 5 4 3 2 1। 10 9 8 7 6 5 4 3 2 1। 10 9 8 7 6 5 4 3 2 1। 10 9 8 7 6 5 4 3 2 1। 10 9 8 7 6 5 4 3 2 1। 10 9 8 7 6 5 4 3 2 1। बहुत खूब। अब हम एक आखिरी बार गिनती 1 से 10 तक करेंगे। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। तो बच्चों, ये थी गिनती 1 से 10 तक। उम्मीद है आप इसको ऐसे ही गाएंगे और अच्छे से सीखेंगे। हम फिर से अगली वीडियो। बच्चों, आज हम पत्रवेदा पाठ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी में पहला भाग सीख लिया है। आने वाले कक्षा में दूसरा भाग सीखेंगे। यह गृह कार्य में आपको एक पत्र दे दिया है, छुट्टी पत्र। एक बार लिखकर पढ़िए। थैंक यू।